హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ గ్రేవీ కర్రీ చేశాను. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఎలా జ్యూసీగా గ్రేవీగా ఎంత బాగుందంటే చాలా చాలా టేస్ట్గా వచ్చింది. ఈ కర్రీ ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనం ముందుగా ఎగ్స్ని అయితే తీసుకోవాలి. మనం ఎన్ని కావాలనుకుంటున్నామో అన్నీ అయితే ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవైతే కావాలి. మన ఎగ్స్ని అయితే ముందుగా బాయిల్ చేసుకోవాలండి. ముందుగా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో మనమైతే వాటర్ పోసుకొని మనమైతే బాయిల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు. 10 నిమిషాల్లో ఉడుకుతాయండి ఎగ్స్ అయితే. తర్వాత మనం టమాటీలు, పచ్చిమిర్చి అన్నీ కూడా వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటిని మనమైతే సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీలో కలిసిపోతాయి. ఎక్కడ ఆనియన్గా ముక్కలుగా ఉండకోకుండా పూర్తిగా కలిసిపోతాయి. అందుకోసం మనమైతే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా కట్ చేసుకున్నాక మనమైతే టమాటీలను కూడా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని మనమైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మనమైతే మరీ సన్నగా కట్ చేయవసరం లేదు. టమాటీలు ఇలా మొత్తం కొన్ని కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటీలకి అయితే మధ్యలో ఉండే తొడం అయితే తీసేసుకోండి, చాలా మంచిది. మిక్సీ పట్టుకోవాలి. ఇలా జ్యూస్ లాగా పట్టుకున్నాక మనమైతే ఒక బౌల్ తీసుకొని అందులో పోసుకోవాలి. ఆ గ్రేవీ అంతా కూడా మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం పులుపుదనం కావాలనుకుంటే ఎక్కువగా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ లాగా పట్టుకున్నాక అంతా అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం అదే మిక్సీ జార్లోకి కొంచెం అల్లము, వెల్లుల్లి, కొంచెం ఆనియన్స్ ముక్కలు తీసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. మొత్తం కూడా పొట్టు తీసుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడా పొట్టు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. మొత్తం వాష్ చేసి తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వేడొచ్చినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనే మనం ఎగ్స్ని అయితే కొంచెం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అప్పుడు మనకి ఎగ్స్ అనేవి మంచిగా చూడటానికైనా తినటానికైనా చాలా బాగుంటాయి ఫ్రై చేస్తే. అందులోనే మనం కొంచెం అంతా చిటికడంతా పసుపు వేసుకుంటే ఎగ్ కలరింగ్ అనేది చేంజ్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ని మాత్రం మనం కొంచెం సేపు ఫ్రై చేసినాక సపరేట్గా వేరే దాంట్లోకైతే గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి మనం. ఈ మాత్రం సరిపోతుంది. తర్వాత అదే గిన్నెలో మన కర్రీకి సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలండి. ఈ ముక్కలన్నీ కూడా పూర్తిగా మగ్గాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని వేసి అందులోనే బాగా కలిసే విధంగా కలపాలి. ఈ కర్రీని దగ్గరే ఉండి వీక కలుపుతూ ఉండాలండి, లేదంటే మనకి అడుగంటుతుంది. జాగ్రత్తగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చిందనగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకొని పసుపు కూడా కొంచెం మగ్గేంత వరకు మనమైతే బాగా కలపాలి. బాగా కలుపుకుంటూ మనమైతే చేయాలి ఈ కూరని, ఎందుకంటే అడుగంటకుండా. ఇందులోనే మనం టమాటా జ్యూస్ కూడా మొత్తం పోసుకోవాలి. అంతా కలిసే విధంగా బాగా కలుపుతూ తిప్పాలండి. మనం ఇందులో కొంచెం ఉడకటానికి కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ మగ్గాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసుకోండి, లేదంటే ఎమ్మటే మనకి ఫ్రై లాగా అయిపోతుంది. కొన్ని వాటర్ పోయటం వల్ల అది అనేది గ్రేవీ మంచిగా ఉడుకుతుంది.
ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిసేటట్టుగా తిప్పి మూత పెట్టి ఉడికించాలి. బాగా తిప్పుకుంటూ ఉడికించాలి మధ్యలో మధ్యలో. ఒక స్పూను మనమైతే మసాలా వేసుకోవాలి. ఒక చిటికెడంతా గరం మసాలా వేసుకొని మనం అందులో ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఉడికించిన ఫ్రై చేసిన ఎగ్స్ని వేసి మొత్తం కూడా కలిపి మనమైతే మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మనమైతే ఇంకా ఒక నిమిషం పాటు కొత్తిమీర కూడా మగ్గిందనక ఉంచాలి. పచ్చివాసన అనేది పోతుంది. చూడండి ఎలా ఉందో గ్రేవీగా. మనమైతే రెడీ అయినప్పుడు మొత్తం నూనె తేలుతుంటుంది కర్రీ పైన, మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి నూనె తేలుతుంది. కర్రీ అయితే రెడీ అయింది. చాలా టేస్టీ అయిన కర్రీ, ఎగ్ గ్రేవీ కర్రీ. మనం ఎప్పుడు టమాటా చారు, ఎగ్ చారు ఇలా కాకుండా అప్పుడప్పుడు స్పెషల్గా ఇలా కూడా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.